కాలం చెల్లిన సూపర్ లగ్జరీ బస్సులను స్క్రాప్గా మార్చకుండా వాటికి మెరుగులు దిద్ది సరికొత్తగా ప్రయాణికుల ముందు ఉంచుతోంది. అంటే మళ్ళీ దూర ప్రయాణాలకు కాకుండా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ బస్సులుగా మారుస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. సాధారణంగా సూపర్ లగ్జరీ బస్సులకు 15 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కానీ దూర ప్రయాణాల కారణంగా ఈ బస్సులు కేవలం 5-6 ఏళ్లలోనే 6 నుంచి 8 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో వాటిని దూర ప్రయాణాలకు కాకుండా పల్లె వెలుగు బస్సులుగా మార్చి వాటి సేవలను ఉపయోగించుకుంటున్నారు. వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతుంది ఏపీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం మనం విద్యాధరపురం డిపోలో ఉన్నాం. ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మారుస్తున్నటువంటి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో. ఏదైతే సూపర్ లగ్జరీ బస్సు ఈ విధంగా ఉంటుంది. ఏదైతే దాదాపు డీజిల్ బళ్ళు ప్రకారం దాదాపు 15 ఏళ్ళ పీరియడ్ మాత్రమే ఉంటుంది. కానీ 5-6 ఏళ్లకే దాదాపు దీని కెపాసిటీ దూర ప్రాంతాలకు 8 లక్షల పైగా తిరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే 8 లక్షల తర్వాత కిలోమీటర్లు తిరిగిన తర్వాత ప్రస్తుతం వీళ్ళు డిపో వద్దకు తీసుకొస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సూపర్ లగ్జరీ బస్సు ఈ విధంగా ఉంటుంది. దీన్ని వచ్చిన తర్వాత ప్రస్తుతం పైపార్ట్ వరకు తీసేస్తారు, సాసి మాత్రమే ఉంచుకుంటూ ఉంటారు. ఈ సాసి ద్వారా ప్రస్తుతం సరే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది అంటే ఈ బాస్ని మొత్తం ఈ బస్సుకు సంబంధించి ఏ విధంగా రిమూవ్ చేస్తారు, పల్లె వెలుగు బస్సుగా ఎలా కన్వర్ట్ చేస్తారు సార్? ఈ బాడీ 8 లక్షలు తిరిగిన తర్వాత సూపర్ లగ్జరీ బస్సు దీన్ని మనం బాడీ ఇంటర్చేంజ్ చేసేస్తామండి. ఈ బాడీ మనకి పనికిరాదు. ఇక అంటే లోకల్ తిరగడానికి సూపర్ లగ్జరీ పనికిరాదు. పల్లె వెలుగు బాడీ కానీ సిటీ బాడీ కానీ దీన్ని కన్వర్ట్ చేస్తాం. ఈ సూపర్ లగ్జరీ బాడీని ఇంటర్చేంజ్ చేయడానికి మొత్తం బాడీ మొత్తం చుట్టూ కట్ చేసి శాసీ మీద పల్లె వెలుగు బాడీ ఎక్కిస్తామండి. ఆ బాడీ మొత్తం నువ్వు ప్యానల్ కానీ ఏం పోయినా కానీ బ్యారల్ కానీ పిల్లర్స్ కానీ మొత్తం A to Z మొత్తం న్యూ బాడీ లాగా మొత్తం చేస్తాం సార్. అలా చేయడానికి మాకు మా దగ్గరికి వస్తాయి, వర్క్షాప్కి వస్తాయి, విజయవాడ వర్క్షాప్కి. ఆ విధంగా మీకు ఈ సూపర్ లగ్జరీ 8 లక్షల కిలోమీటర్ తిరిగిపోయింది. ఈ బాడీని ఇంటర్చేంజ్ చేస్తాం. అది ఎలా చేస్తున్నామని చూపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్. ఏదైతే ప్రస్తుతం ఈ పై పార్ట్ వరకు తీస్తారు. అయితే పార్ట్ తీసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు. తీసిన తర్వాత పైన అయితే పై టాప్ సీట్లు మొత్తం తొలగిస్తారు. సీట్లతో పాటు అద్దాలు మొత్తం ఏవైతే ఉన్నాయో మొత్తం ఆ పార్ట్ అంతా లేపేసి కింద శాసీ ఏదైతే ఉందో ఆ శాసీని వరకు వీళ్ళు సేకరిస్తారు. సేకరించిన తర్వాత పల్లె వెలుగు బస్సు ఏ విధంగా ఉంటుంది మొత్తం చెప్తారు సార్. దీని గురించి ఏ విధంగా ఇప్పుడు ఈ బాడీని ఇంటర్చేంజ్ చేసాం సార్ సూపర్ లగ్జరీని. ఈ కింద ఉన్నది పల్లె వెలుగు సిటీ బాడీ, అది శాసీ. అది శాసీ 15 లక్షలు తిరిగిపోయింది. ఆ శాసీ పనికిరాదు. దాన్ని ఏం చేస్తాం, దాని బాడీని తీసేసి ఆ బాడీని మేము ఈ సూపర్ లగ్జరీ బాడీ మీద శాసీ మీద ఎక్కిస్తాము. దాన్ని మేము న్యూ బాడీలా మార్చి చేస్తామండి. మొత్తం పిల్లర్లు కానీ బ్యారర్లు కానీ షట్టర్స్ కానీ సీట్ ఫ్రేమ్లు కానీ A to Z మొత్తం న్యూ వెహికల్గా తయారు చేస్తాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ పై పార్ట్ మొత్తం ఏం చేస్తారు? ఈ మొత్తం స్క్రాప్ అండి. ఇది ఈ సూపర్ లగ్జరీ బాడీ ప్లస్ సిటీ బాడీ శాసీ 2 స్క్రాప్కి వెళ్ళిపోతుంది సార్. ఈ 15 లక్షలు తిరిగిపోయింది. సిటీ శాసీ 15 లక్షలు అయిపోయింది, అది స్క్రాప్ చేసేస్తారు. దాంతోపాటు ఈ సూపర్ లగ్జరీ బాడీని కూడా దాని మీద ఎక్కించి మొత్తం స్క్రాప్ చేసేస్తాం సార్. అంటే ఆ పైపాటికి అసలు పనికిరాదండి. ఆ సీట్లు కానీ బాడీ కానీ A to Z ఇది పనికిరాదు, ఇంకా స్క్రాప్కి వెళ్ళిపోద్దండి. దీని కింద పార్ట్ వరకు తీసిన తర్వాత పల్లె వెలుగు సెటప్ ఏదైతే ఉందో ఆ బాడీ అది అమౌంట్. ఓకే. ఆ పల్లె వెలుగు బాడీ అమర్చుతాం. ఆ పల్లె వెలుగు కాడని సార్ 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బాడీలే ఉంటాయి మా దగ్గర. వాటిని మేము దీని మీదకి ఎక్కిస్తాము. ఆ బాడీ మీకు సార్ చూపిస్తాము. అయితే చెప్తున్న దాని ప్రకారం ఏదైతే పై పార్ట్కి మొత్తం కూడా స్క్రాప్కి వెళ్తూ ఉంది. అంటే ఇది పనికిరాదు. అంటే దీనికి సంబంధించి కిందది ఏదైతే ఉందో శాసీ దాన్ని మాత్రమే వీళ్ళు సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఏదైతే పల్లె వెలుగు బాడీ ఉందో దాన్ని తీసుకొచ్చి దీన్ని అమరుస్తారు. అంటే లోపల ఈ బస్సు వరకు ఏది పనికొస్తుంది అనేది మాత్రమే సేకరిస్తారు. మిగతాదంతా కూడా న్యూగా వేస్తారు. అంటే దాదాపు మేడం చెప్తున్న ప్రకారం ఆర్టీసీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా దాదాపు 1.5-2 లక్షల్లోనే పల్లె వెలుగు బస్సు తయారు చేసే విధంగా కూడా అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం తయారు చేస్తున్నా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏది పార్ట్లో ఈ బస్సుకు సంబంధించి ఏదైతే పనికొస్తుందో దాన్ని మాత్రమే సేకరిస్తూ ఉంటారు. దానికి సంబంధించి మొత్తం మిగతాదంతా కూడా తీస్తారు. ఎందుకంటే దాదాపు ఇప్పటికే అటు బస్సులకు సంబంధించి 10 నుంచి 12 రోజులు ఒక పల్లె వెలుగు బస్సు తయారు చేయడానికి టైం పడుతుంది. దాంతోపాటు మొత్తం ఏదైతే ఒక నెల రోజుల్లో 4 బస్సులను తయారు చేస్తామంటూ కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు పల్లె వెలుగు బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ ఒక ప్రయోగాత్మకంగా బస్సుల పల్లె వెలుగు బస్సుల నిర్మాణం చేపడుతుంది. దీనికి సంబంధించి కూడా నెల రోజుల్లో 4 బస్సులను తయారు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు.
ఇలా బస్సులను కన్వర్ట్ చేసేందుకు ఆర్టీసీ ఖర్చు చేస్తుంది. అయితే అది కేవలం 1,00,000 నుంచి 2 లక్షలు మాత్రమే అంటే అస్సలు నమ్మలేం. కానీ అతి తక్కువ ఖర్చుతో ఇలా బస్సులకు కొత్త రూపు తీసుకొస్తోంది ఆర్టీసీ. అయితే బస్సు కండిషన్ను బట్టి ఈ ఖర్చు మారుతుంది అంటున్నారు అధికారులు. లగ్జరీ సాసీ చూసాం ఇప్పుడు దాకా. ప్రస్తుతం ఈ బస్సుకు సంబంధించి ఏదైతే కింద వరకు ఇదంతా కూడా సూపర్ లగ్జరీకి సంబంధించినటువంటి సాసీ. దీనిపైన పల్లె వెలుగు బస్సు కానీ టాప్ బాడీ కానీ దాని సిటీ బస్సు కానీ దీనిపైన అమరుస్తారు. ప్రస్తుతం మనం పల్లె వెలుగు బాడీ ప్రస్తుతం అమర్చడం జరిగింది. ఏదైతే సూపర్ లగ్జరీ సాసీ ఇందాక మనం చెప్పినట్టు ఏదైతే 8 లక్షలు తిరిగిన తర్వాత ఆ సూపర్ లగ్జరీ బస్సుకు సంబంధించి ప్రస్తుతం ఈ సాసీని ఇక్కడ తీసుకొచ్చి దీనిపైన అటు సిటీకి సంబంధించి పల్లె వెలుగు బస్సు టాప్ పైభాగం ఏదో ఉంటుందో ఆ బాడీ ప్రస్తుతం అమర్చారు. లోపల కూడా చూడొచ్చు మొత్తం సీట్లు ఇవన్నీ కూడా మొత్తం తీసేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ పార్ట్లు పనికొస్తాయి ఏమీ పనికిరావు అనేది ప్రస్తుతం మొత్తం సిబ్బంది మొత్తం చూస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ అధికారులంతా కూడా పర్యవేక్షణలో ప్రస్తుతం మొత్తం జరుగుతుంది. అంటే సీటింగ్ కెపాసిటీకి సంబంధించి సాసీలో కూడా ఏం పనికొస్తాయి ఏమి రాదు ఏమి ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి ఈ బస్సు వరకు ఏదైతే పై టాప్ వరకు కూడా పల్లె వెలుగు బస్సుకు సంబంధించి చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్ ఇప్పుడు మనం ఇది సూపర్ లగ్జరీ చాయిస్ సార్. దాని మీద పల్లె వెలుగు బాడీ మౌంట్ చేసాము. ఈ మౌంట్ చేసిన తర్వాత లోపల ఉన్న సీట్ ఫ్రేమ్స్ మొత్తం తీసేస్తాము. ఇది బండి మౌంట్ అయిన తర్వాత దీన్ని అన్ని A to Z షట్టర్ ఫ్రేమ్స్ కానీ A to Z మొత్తం తీసేస్తాము ప్యానలింగ్తో సహా. తర్వాత ఈ బాడీ కండిషన్ ఎలా ఉందో చూసి ఏ పోయినా దాన్ని మళ్ళీ న్యూ మాడిఫికేషన్ చేసేసి మనం ఫిట్మెంట్ చేసేసి లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కంటిన్యూటీ ప్రాసెస్ అయిపోయింది. న్యూ బాడీ కట్టినట్టు విధానంగా కంటిన్యూటీ ప్రాసెస్ అయింది. అంటే ప్రస్తుతం కన్వర్షన్ చేసిన బస్సులను 1కి 2 సార్లు పరీక్షిస్తామంటున్నారు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ హేమలత. సూపర్ లగ్జరీ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్చడం సరికొత్త ప్రయోగమని చెబుతున్నారు. ఇప్పటిదాకా 35 బస్సులు పైగా తయారు చేశామని, నెల రోజుల్లో 4 బస్సులను కన్వర్షన్ చేస్తున్నామని చెబుతున్నారు. పల్లె వెలుగు బస్సుగా మారితే ఎలా ఉంటుందో ప్రస్తుతం నేను విజువల్స్లో చూపిస్తాను. ఇది సూపర్ లగ్జరీ బస్సు. ప్రస్తుతం పల్లె వెలుగు బస్సుగా ఎలా మారుస్తున్నారో ఎలా ఫిట్టింగ్ చేస్తున్నారో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ఆర్టీసీకి సంబంధించి సూపర్ లగ్జరీ బస్సులు ఏదైతే 15 డీజిల్ వెహికల్స్కి సంబంధించి ఆర్టీఓ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలకు మాత్రమే తిరగాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ 8 లక్షలకే మొత్తం కూడా దూర ప్రాంతాలకు అటు గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ బస్సులు సూపర్ లగ్జరీ బస్సుల్ని ప్రస్తుతం చూడొచ్చు పల్లె వెలుగు బస్సులుగా అటు సిటీ ఆర్డినరీ బస్సులుగా మారుతున్నారు. ప్రస్తుతం మనం పల్లె వెలుగు బస్సులో ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే పై పార్ట్ ప్రస్తుతం అమరుస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ డ్రైవింగ్ సీటుకి సంబంధించి అక్కడ డ్రైవింగ్ సంబంధించి ఎందుకంటే సీట్ డ్రైవింగ్ అత్యంత కీలకం కాబట్టి అక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం. బస్సు లోపల ఏ విధంగా ఉంటుంది ఫిట్టింగ్ మొత్తం. ఎందుకంటే పల్లె వెలుగుకి సంబంధించి ఏదైతే సిటీ ఆర్డినరీకి సంబంధించి కూడా మొత్తం ఎందుకంటే లోకల్ తక్కువ కెపాసిటీ తిరుగుతుంది కాబట్టి దానికి ఏమేమి ఉండాలి మొత్తం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కూడా సేఫ్టీకి అనుగుణంగా మొత్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సీటింగ్ కూడా మొత్తం అమరుస్తున్నారు. నెలలో దాదాపు ఈ వర్క్ చేయడానికి దాదాపు 10 రోజుల నుంచి 12 రోజుల వరకు మొత్తం ఒక బస్సుని మొత్తం సెట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మేడం ఉన్నారు. నేను చెప్పండి మేడం, ఒక బస్సు పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది? టోటల్ సైకిల్ టైము ఒక బస్సు ఫినిష్ చేయడానికి 12 డేస్ తీసుకుంటామండి. దీనికి 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్లో స్టేజ్ 1లో స్ట్రక్చరల్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. స్టేజ్ 2లో ప్యానలింగ్ వర్క్స్ జరుగుతాయి. సో స్ట్రక్చరల్ వర్క్స్ అయితే ఏవైతే ఎంఎస్ అనేది ఇక్కడ స్కేలింగ్ ఫామ్ అయిపోయి టోటల్గా పోతుందో అది న్యూ యాంగులర్స్ యూజ్ చేస్తాము. అలాగే ఆ న్యూ యాంగులర్ స్ట్రక్చరల్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద న్యూ ప్యానలింగ్ అనేది చేస్తాము. ప్యానలింగ్ అయిన తర్వాత దాని మీద ఫ్లాట్ బీడింగ్స్, డోర్ లాక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. సో ఫైనల్ స్టేజ్ వచ్చేసి పెయింట్ స్టేజ్ అనమాట. అలాగే ఫైనల్ స్టేజ్ వర్క్స్ ఇవి ఫైనల్ స్టేజ్ వర్క్స్. విండో షట్టర్ ఫ్రేమ్స్ అనే అలాగే ఫ్లోక్ ఛానల్ ఇవన్నీ యూజ్ చేస్తాం. పూర్తిగా కొత్తయా మేడం లేకపోతే ఆ బస్సుకి ఏమైనా పూర్తిగా కొత్తవి అండి. టోటల్గా ఈ ఫ్లోక్ ఛానల్ అనేది వాటర్ మనం ఇన్సైడ్ రాకుండా విండోస్ పాసింజర్ కంఫర్ట్ ప్రొటెక్షన్కి ఈ ఫ్లోక్ ఛానల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేస్తాము. అలాగే ఈ విండోస్ కూడా
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సీనియర్ సిటిజన్ కూడా రాశారు, మొత్తం లేడీస్ ఇవన్నీ ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటారు. మొత్తం ఇక్కడ ప్రస్తుతం కండక్టర్ సీటుకి సంబంధించి కూడా ఒక్కొక్కటి మొత్తం కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. మేము అంతా దీనికి సంబంధించి కూడా బస్సుకు సంబంధించి ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి కదా, అంటే ఏ విధంగా గుర్తిస్తారు వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆ ఫిట్టింగ్కి సంబంధించి ఏమేం జరుగుతుంది? అంటే దీని లైఫ్ బాడీ సీఓకి ఏ స్టేజ్కి వచ్చిద్దో ఆ స్టేజ్కి ఇక్కడికి వర్క్షాప్కి వచ్చిద్దండి. వర్క్షాప్లో ఏంటంటే మనం టోటల్ ఓవరాలింగ్ వర్క్స్ చేస్తామన్నమాట. ఓవరాలింగ్ వర్క్స్ చేసి దాంట్లో ఏదైతే రీయూజబుల్ సర్వీసబుల్ మెటీరియల్ వాడతామో, ఏదైతే పూర్తిగా పాడైపోతుందో దాని ప్లేస్లో టోటల్ న్యూ మెటీరియల్ వాడతాము. సో రెండు కంబైన్ చేసి మనం టోటల్ అవుట్పుట్ అనేది ఒక న్యూ లుక్ తీసుకొచ్చి పాసింజర్ కంఫర్ట్ అనేది మెయిన్ మోటో కింద వెళ్తుంది. వెహికల్ అవుట్ డిస్పాచ్ అవుతుంది. అంటే ఒక నానుడి కూడా ఒకటి ఉంది, ఏదైతే 8 లక్షలు అయిపోయిన తర్వాత దాని కెపాసిటీ అయిపోద్దని చెప్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు తీసుకుని వచ్చి మొత్తం ఇక్కడ ఒక పల్లె వెలుగు బస్సు సిటీ ఆర్డినరీ బస్సులుగా తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధమైన సేఫ్టీ ఉంటుంది? ఖచ్చితంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఇది చేస్తామండి. అదే దానికి మా ఆఫీసర్స్ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ లైఫ్ లిమిట్స్ ఉంటాయి. బియాండ్ దట్ మేము వెళ్ళలేము. సో ఖచ్చితంగా విత్ ఇన్ ద లైఫే మేము ఇంకా న్యూ అవుట్పుట్ విత్ న్యూ ఆల్ ఫెసిలిటీస్ టు ద పాసింజర్స్ అనేది మెయిన్ మోటో కింద మేము అవుట్పుట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ వర్క్షాప్లో. ఎంత కెపాసిటీ ఎంత ఉంది సిట్టింగ్ కెపాసిటీ? టోటల్ 55+1 అండి ఈ సీటింగ్ కెపాసిటీ. ఈ సీట్ ఫ్రేమ్స్ అన్నీ కూడా న్యూ సీట్ ఫ్రేమ్స్. అలాగే కుషన్స్, బాటమ్ కుషన్స్ ఏంటి, బ్యాక్ కుషన్స్ ఏంటి, అవి కూడా న్యూ. అలాగే దాని మీద రెగ్జిన్ క్లాత్ ఆల్రెడీ ఓల్డ్ వెహికల్స్కి టేర్ అయిపోయి ఉంటుంది టోటల్గా. సో అది కూడా న్యూ అనేది ఇక్కడ ప్రిఫర్ చేసి వర్క్షాప్లో వేయటం జరిగింది. పల్లె వెలుగు బస్సు అంటే మారుమూల ప్రాంతాలు, ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. అక్కడ ఆ బస్సులకు సంబంధించి కూడా ఏదైతే కొంత మేర ఎంత 55+1 అంటే కొద్దిగా నించొని వెళ్ళేది అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది కూడా ఉంటూ ఉంటారు. అంటే ఈ బస్సు ఎంత మేర తిరగచ్చు? అంటే ఫస్ట్ ఆల్రెడీ సూపర్ లగ్జరీగా కొంత తిరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ పల్లె వెలుగుగా రన్ అవుతుంది కాబట్టి ఎంతవరకు రన్ అవుతుంది? అది బేస్డ్ ఆన్ ద షెడ్యూల్స్ అండ్ ఆపరేషన్స్ అండి. దట్ ఈజ్ డిఫరెంట్. అది డిపోస్లో చూస్తారు, అంటే డిపో మేనేజర్స్ వాళ్ళు చూస్తారనమాట. బేస్డ్ ఆన్ షెడ్యూల్స్ అది డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ దానికి కూడా సర్టైన్ లైఫ్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతాము. ఎంత ఖర్చు అవుతుంది మేడం ఒక బస్సు తయారీకి సంబంధించి? ఇక్కడ సిఓ వర్క్స్ వచ్చేటప్పటికి టోటల్ నియర్లీ అప్రాక్సిమేట్గా 1.5 lakh వరకు అవుతుంది. ఆ 1.5 lakh తోటి మనం న్యూ అవుట్పుట్ వచ్చేటట్టు చూస్తాం. ఇప్పటి వరకు ఎన్ని బస్సులు తయారు చేశారు? అంటే పర్ మంత్ 4 వెహికల్స్ ఇక్కడ వర్క్షాప్లో సిఓ చేయడం జరుగుతుందండి. ఇది కాక యాజ్ పర్ ద డిమాండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళతోటి మనము ఒక 8 వెహికల్స్ చేయిస్తున్నాము. సో టోటల్ 12 వెహికల్స్ వరకు ఆల్మోస్ట్ డిస్పాచ్ చేస్తున్నాం. అంటే ఇంకా ఎన్ని వరకు చేసే అవకాశం ఉంది? అంటే యాజ్ పర్ ద డిమాండ్ పెంచుకోవడము, డిమాండ్ లేకపోతే ఇది తగ్గడము జరిగిద్దండి. సో అట్లా ఒకవేళ ఎక్కువ డిమాండ్ ఉంది అని అనుకుంటే అవుట్సోర్సింగ్ గ్యాంగ్స్ని ఎక్కువ పెంచి డెవలప్ చేస్తాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే ఇప్పటి వరకు మేడం చెప్పిన దాని ప్రకారం దాదాపు 55+1 సిట్టింగ్ ఇదంతా కూడా ఒక బస్సుని తయారు చేయడానికి దాదాపు 1.5-2 లక్షల మేర అవుతుందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి 12 రోజుల్లోనే సూపర్ లగ్జరీ బస్సుని పల్లె వెలుగు బస్సుగా మారుస్తున్నారు. ఈ బస్సుని ఆర్టీఓ దగ్గర తీసుకెళ్తారు, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెకింగ్ చేస్తారు, చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత మాత్రమే వీళ్ళు రోడ్డు మీదకి అటు నడిపే బస్సు రోడ్డు పైన నడిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పల్లె వెలుగు బస్సు ద్వారా కాదు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో బస్సు రూట్లు చాలా తక్కువగా ఉంటాయని ఇప్పటికే అటు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఆ విధంగా కూడా ముందడుగు వేస్తుంది. పల్లె వెలుగు గ్రామీణ ప్రాంతాలకు పల్లె వెలుగు బస్సు అందించాలనే లక్ష్యంతో ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులను అటు పల్లె వెలుగు బస్సులుగా మారుస్తూ కూడా ఎక్కడికక్కడ బస్సుల సంఖ్యను పెంచే విధంగా కూడా ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రయత్నిస్తుంది.